బట్ ఇంకా సోనియా విషయానికి వస్తే నిఖిల్, పృథ్వీ, సోనియా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వీళ్ళ చుట్టూనే తిరిగినట్లు అనిపిస్తుంది. నాగార్జున గారు అడిగిన క్వశ్చన్స్, టీమ్ రైజ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళ ముగ్గురినే పాయింట్అవుట్ చేస్తున్నాయి. వీళ్ళ ముగ్గురే ఒక టీం అయ్యారు, మిగిలిన వాళ్ళంతా ఒక టీము అన్నట్లుగా ఎపిసోడ్ నడిచింది. ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని అర్థమైంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మెయిన్ ఇక్కడ సోనియా ఎగ్జిట్ గురించి. ముందు నుంచి ఈ వీక్ అంతా కూడా, వీక్ స్టార్టింగ్ అంటే మండే ఓటింగ్ దగ్గర నుంచి చూస్తే సోనియా డౌన్లోనే ఉంది. అది ఇంకేమైనా మధ్యలో తారుమారు అవుతుందా అనుకున్నాము, బట్ ఎక్కడ అవ్వకుండా సోనియా అవుట్ అని వచ్చేసింది. ఇక్కడ సోనియా అవుట్ అంటే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ నాకైతే ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకని అడుగుతారా, ఈ ఎపిసోడ్ మొత్తంలో నాగార్జున గారు అయితే నిఖిల్కి, పృథ్వీకి నాకు తెలిసి ఎక్కువ ఉండదు ఏమి, నిఖిల్కి అట్లీస్ట్ 1% అయినా అర్థమై ఉంటుంది కదా.